welcome to Gopal the Reader. Today we are going to small trip. It is 165, 170 like that. That is Nagarjuna Sagar by car. Today we are not taking the Sarman Himalayan. We are going by car now. So let us సర్మాన్లో వెళ్ళట్లేదు, ఈరోజు కార్లో వెళ్తున్నాము. ఇది ఒక న్యూ ఎక్స్పీరియన్స్. కాకపోతే ఫస్ట్ టైం ఫెయిల్ అయినాము. వర్షం వచ్చి ఆ రోజు ఏమీ షూట్ చేయలేకపోయినాను. సో అందుకనే ఈరోజు కార్లో వెళ్తున్నాము. ఈరోజు కూడా అదేంటో లాస్ట్ టైం నాగార్జున సాగర్ బయలుదేరదామంటే వర్షం వచ్చేసింది. ఈరోజు అట్లాగే వర్షం వచ్చేసింది. జూలై, ఇదేమో జూన్ ఆఫ్టర్ 1 year. అది చాలా ఫన్నీగాను, అది కోఇన్సిడెన్స్ అంటారో ఏమంటారో, బట్ చల్లగా ఉంది, ప్రయాణం బాగుంటుందని అనుకుంటున్నాను. बहुत अच्छा है, जस्ट ये क्लाइमेट अच्छा है. नागार्जुन सागर को जा रहे हैं हम. सो दिस इज़ अ ब्यूटीफुल क्लाइमेट. ये लास्ट टाइम जो फेल हो गया उधर, पूरा बारिश आ रहा था, कंप्लीट ये प्लास्टिक कवर रख के वो पूरा खराब हो गया, वीडियो अच्छा नहीं आया. దిస్ ఈజ్ బేగంపేట్ ఎయిర్పోర్ట్ రోడ్. ఒకప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఇదే. ఏమంటే ఫ్రీక్వెన్సీ పెరిగిందని చెప్పేసి శంషాబాద్కి మార్చారు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కట్టారు. ఇది చిన్నది, ప్లస్ సిటీలో ఉంది, ఎవ్రీ 5 minutesకి ఫ్లైట్ వస్తుంటుంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఈజ్ ద వెరీ గుడ్ ఎయిర్పోర్ట్, ఆల్మోస్ట్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ ఏషియా అంటారు. సో అటువైపు మారడం వలన మనకి ఇక్కడ ఉన్న రోత అంటే పెద్ద పెద్ద సౌండ్స్ అవన్నీ కూడా తగ్గిపోయినాయి. ఇప్పుడు మనం వెళ్తున్నది నాగార్జున సాగర్. ఇక్కడ ఏంటంటే నాగార్జున సాగర్కి ఇట్లా పోతే మంచిదని చెప్పేసి రైలు నిలయము, అదే సంగీత్ టాకీస్, రైలు నిలయము అలా వెళ్ళేసి ఉప్పల్ దీని నుంచి విజయవాడ రోడ్డు కూడా క్రాస్ అయిపోయి అవతలకి వెళ్తే నాగార్జున సాగర్ రోడ్డు. కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉంటుందని ఈ డెసిషన్ తీసుకున్నాను. జనాభా పెరిగినంత స్పీడ్గా రోడ్లు పెరగట్లేదు. రోడ్లు కూడా పెద్దవి చేస్తున్నారు, కానీ అంత సరిపడ్డా లేవు. ఇంకొకటి ఏంటంటే ఈ ఫ్లైఓవర్లు అక్కడక్కడ రావడం వలన రోడ్డు మధ్యలో నేరో అయిపోవడం, వాటిని అంటే స్ప్లిట్ అవుతుంది కదా. ఇదివరకు ఏంటి ఓన్లీ మార్కింగ్ ఉంటుండే, లేకపోతే డివైడర్ ఉంటుండే. సో అది కూడా ఒక కారణము. కానీ ఇది ఒకప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్. ఈ ఇన్నర్ రింగ్ రోడ్ ఉండడం వలన మనకి అంటే ట్రాఫిక్ పెరుగుతుంది, సిటీ పెరుగుతుంది. ఆ ఇన్నర్ రింగ్ రోడ్ కాస్త అది ఇవాళ ఇన్నర్ రింగ్ రోడ్ అని పిలుస్తున్నామంటే కారణం అదే కదా. అండ్ జస్ట్ వీఆర్ కాలింగ్ యాజ్ ఇన్నర్ రింగ్ రోడ్ బికాజ్ వన్స్ అపాన్ ఎ టైమ్ ఇట్ ఈస్ ఎ రింగ్ రోడ్. ఓకే, బయటకు వస్తున్న కొద్దీ కొంచెం ట్రాఫిక్ తగ్గుతుంది. అందులో ఉదయాన్నే అనేటప్పటికి ఇంకొంచెం ఇంకా బాగా తగ్గుతుంది. ఇంకా ఆల్మోస్ట్ ఇప్పుడు నెక్స్ట్ మనకి ఇది ఓఆర్ఆర్ బెంగళూరు జంక్షన్ వస్తుంది. బెంగళూరు జంక్షన్ అంటారు ఓఆర్ఆర్ని టచ్ చేసినప్పుడు నాగార్జున సాగర్ రోడ్లో నాగార్జున సాగర్ వెళ్తుంటే. సో ఆ తర్వాత ఇంకా బాగా తగ్గిపోతుంది. అయినా ఇక్కడ కూడా అక్కడక్కడ విలేజెస్ అంటాం, కానీ అవి కూడా టౌన్ల కింద డెవలప్ అయిపోయినాయి. చాలామంది అక్కడ నుంచి అప్ అండ్ డౌన్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు ఇవాళ రేపు. అందువల్ల కూడా ట్రాఫిక్ అనేది ఉంటుంది. ఎనీహౌ మనకి ఇప్పుడు వన్స్ ఇన్ ఎ వైల్ కాబట్టి మన వీఆర్ నాట్ ట్రావెలింగ్ ఎవ్రీ డే ఆన్ దిస్ రోడ్. ఏదో ఇట్లా అకేషనల్గా మనం ఎక్స్కర్షనో లేకపోతే చిన్న టూరు వేసినప్పుడే మనకి ఇవి ఇక్కడ ఈ అవసరాలు పడతాయి. లోకల్ ఉన్న వాళ్ళకి ఆ బాధలు తప్పవు ఎలాగో. ఇప్పుడు ఎక్కడ పోయినా ట్రాఫిక్ అనేది, ఎందుకంటే ప్రతి ఒక్కరు వెహికల్స్ కొనేసారు బాగా. మ్యాక్సిమం బ్యాంక్స్ లోన్ ఇస్తున్నారు 4-wheelerకి 2-wheelerకి. వాళ్ళ శక్తి సామర్థ్యాలను బట్టి బాగా కొనేసుకుంటున్నారు. మంచిదే, అటు సేల్స్ బాగుంటాయి, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉంటుంది. ఇట్స్ మల్టిపుల్ థింగ్ అనమాట. ఎందుకంటే పర్చేజెస్ ఉన్నాయి బాగా అంటే వస్తువులు బాగా అమ్ముడుపోతున్నాయంటే కంపెనీలు బాగా డెవలప్ అవుతాయి. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా ప్యారలల్గా అది బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది యూజువల్గాను. అది బయట వాళ్ళు
బాగా మెయింటైన్ చేస్తారు. నేను విన్నది ఏంటంటే వారంలో సంపాదించిందంతా ఆ వారంలో ఖర్చు పెట్టేస్తారు, నెక్స్ట్ వీక్లో ఖర్చు పెట్టేస్తారట. సో దట్ మళ్ళీ అయిన వారం అంతా కష్టపడతారు. ఇలా ఎందుకు అంటే, సో ఈ సేల్స్ ఎప్పుడైతే ఉంటాయో మీరు కన్జ్యూమ్ చేసి మీరు మీ మనీ ఖర్చు పెడుతున్నారో అప్పుడు కంపెనీలు డెవలప్ అవుతాయని, అక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుందని ఈ కాన్సెప్ట్ అనేది మేము చిన్నప్పుడే చెప్పేవాళ్ళు. 20 ఏళ్ళ క్రితమే నేను ఈ కాన్సెప్ట్ విన్నాను. యాక్చువల్గా ఈ రోడ్డు మనం వెళ్ళేది చుట్టూ అనమాట. ఇది వరకు ఏంటి, డ్యామ్ మీద నుంచే వెళ్ళేవాళ్ళం. అది షార్ట్ కట్. మనం అక్కడ బిగినింగ్లోనే ఇంకా ఎంటర్ అవుతుండగానే డ్యామ్ మీదకి వెళ్తాం. ఇప్పుడు తెలంగాణ వాళ్ళు కి స్టేషన్ ఉంది, ఇది మన లాంచ్ స్టేషన్. అక్కడ నుంచి వాళ్ళు బయలుదేరుతున్నారు తెలంగాణ వైపు నుంచి. స్టేట్ డివైడ్ అయిన తర్వాత ఇలా అయిపోయింది అనమాట. ఇది వరకు పూర్వం ఉన్నదేమో ఆంధ్ర వాళ్ళు అట్లాగా వాడుతున్నారు, ఇక్కడ తెలంగాణ వాళ్ళంతా ఇక్కడ వాడుతున్నారు అనమాట. సో ఆ స్టార్టింగ్ పాయింట్లోనే డ్యామ్ ఎక్కేస్తాం మనం. ఇది కార్ కానీ బైకులు కానీ నడుచుకొని కానీ. ఇప్పుడు అసలు మనుషులను కూడా అలౌ చేయట్లేదు బికాజ్ ఆఫ్ సెక్యూరిటీ రీజన్స్. సో అప్పుడు ఏంటంటే ఇంత రష్ ఉండేది కాదు, ఇన్ని వెహికల్స్ లేవు. వెహికల్స్ వైబ్రేషన్స్ కూడా ఉంటాయి, హార్న్లు కొడతారు మన వాళ్ళు. తర్వాత ఈ కొంతమంది దూకేయడము, సూసైడ్లు, ఇట్లా రకరకాలు అనుకో. ఇక జనాభా పెరిగిన కొద్దీ డిఫరెంట్ యాటిట్యూడ్స్ మనుషులు. అందువలన ఇవన్నీ స్ట్రిక్ట్గా వచ్చాయి. లేకపోతే బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం దాని మీద వెళ్ళినప్పుడు, చాలా బాగుండేది డ్యామ్ మీద నుంచి వెళ్తుంటే. అది చూడండి, ఇప్పుడు డ్యామ్ అక్కడ, ఇది కృష్ణా రివర్, ఇది లెఫ్ట్లో కనపడుతున్నది. ఇప్పుడు రైట్ తిరిగితే మీకు కొంచెం అది అక్కడ దూరంగా అది డ్యామ్ అనమాట, అక్కడ కనిపిస్తుంది. సో దాని మీద నుంచే వెళ్ళిపోయేవాళ్ళం. మనం ఇంత దూరం వచ్చి ఇప్పుడు కూడా మనం ఇంకా ముందుకు వెళ్ళి అక్కడ కొంచెం ఘాట్ సెక్షన్ కొద్దిగా పైకి వచ్చి అక్కడ ఒక చిన్న ఎయిర్పోర్ట్ ఉంటుంది. అంటే ఎయిర్పోర్ట్ అంటే అది ఎయిర్పోర్ట్ కాదు, రన్వే, చిన్న రన్వే. అంటే అప్పటికి చార్టర్ ఫ్లైట్లు అట్లా వచ్చేటివేమో. ఎందుకంటే దీనికి సంబంధించిన ఐఏఎస్ ఆఫీసర్లు, లేకపోతే ఇంజనీర్లు, లేకపోతే కొంచెం లీడర్స్, పొలిటికల్ లీడర్స్, నెహ్రూ గారు కూడా దీన్ని ఇనాగరేట్ చేశారు కాబట్టి ఈ డ్యామ్ని. సో అలాంటి ప్రైమ్ మినిస్టర్ లాంటి వాళ్ళు, మినిస్టర్లు వచ్చేటప్పుడు ఆ ఫ్లైట్లు వాడేవాళ్ళు అనుకుంటాను. వర్కర్లు కూడా కొన్ని వేల మంది పనిచేస్తారు ఇక్కడ. ఇప్పుడు నాగార్జున సాగర్ అంటే ఇది వరకు ఇక్కడ ఊరేమీ లేదు. అప్పట్లో వర్కర్లంతా వచ్చి ఇక్కడ ఇళ్ళు ఏర్పరచుకొని పనిచేస్తూ ఉండగా, ఎందుకు మేము చిన్నప్పుడు వచ్చినప్పుడు కూడా ఇంకా పనులు నడుస్తున్నాయి. కొంచెం ఒక జనరేటరే అక్కడ నడుస్తుంది. అది ఇటాచి వాళ్ళది అనుకుంటాను, జపనీస్ వాళ్ళది. ఇంకా మిగతావన్నీ ఇంక తర్వాత ఏర్పాటు చేశారు. 8 జనరేటర్స్ నడుస్తుంటాయి అక్కడ, అవి తర్వాత ఏర్పాటు చేశారు. సో ఆ లోపల కూడా కొంచెం ఈజీగా అలౌ చేసేవాళ్ళు. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్న అక్కడ పనిచేసేవాడు ఎవరైనా ఫ్రెండ్ వస్తే కూడా లోపలికి తీసుకెళ్ళిపోయి చూపించడం అలాగా. నేను వీళ్ళకి వర్క్ చేశాను బిహెచ్ఎల్కి, కాబట్టి నాకు కొంచెం ఆ ఇన్ఫ్లుయెన్స్ తోటి నేను లోపలికి వెళ్ళి అవన్నీ చూశాను అప్పట్లో. అంటే ఇప్పుడు ఫోటోలు తీసుకోవడం అట్లాంటిది ఏమీ అలౌ లేదు. మామూలుగా స్టూడెంట్స్కి వాళ్ళకి అఫీషియల్గానే అరేంజ్ చేస్తారు. అంటే వాళ్ళకి ఏంటంటే జనరేటర్స్ అని ఎలా పనిచేస్తాయని చూపించడానికి అన్నట్టు ఆ స్టేజ్ వరకు చూపిస్తారు. మేము కింద వరకు వెళ్ళాను, కింద 8 floors అట్లా కిందకి అలా వెళ్తాం అనమాట. అక్కడ వెళ్ళినప్పుడు అదో రకమైన ఎన్విరాన్మెంట్, అక్కడ భయం వేస్తుంది, చాలా ఇదిగా ఉంటుంది. మరొకటి ఏంటంటే ఆ వాటరు అప్పటికి ఒక్కటే కాబట్టి అంత ఒక్కదానికే అది రకమైన ఫీల్ అనమాట. అన్ని జనరేటర్లు ఆన్ అయితే ఇంకా అన్నీ నడుస్తాయి. అవి ఎలా ఉంటుందో తెలిసేది కాదు, మనకి తెలియదు. కానీ బట్ అట్లా ఉండేది ఎన్విరాన్మెంట్. ఇప్పుడు మనం పోయే దారిలోనే కుడికాల వస్తుంది, మన ఇటువైపు ఆంధ్ర వైపు గుంటూరు డిస్టిక్లోకి వెళ్తుంది అది. సో ఇదంతా కూడా ఆంధ్రాకి సంబంధించింది. ఎడమ కాలువ వచ్చేసి ఎడమ వైపు మళ్ళీ ఎత్తిపోతలు కూడా పెట్టారనుకుంటాను, నాకు సరిగ్గా తెలియదు దాని గురించి. ఎడమ వైపు కాలువ ఎప్పుడు చూడలేదు నేను సరిగ్గా దగ్గరికి వెళ్ళి. అది తెలంగాణకు వెళ్తుంది అనమాట. సో అట్లా ఈ వాటర్ని వాడుకోవడానికి 2 విధాలుగా మనం అరేంజ్ చేసుకున్నారు.
అంటే అగ్రికల్చర్ పర్పస్, ఈ అదర్ దాన్ అక్కడ జనరేటర్స్లోంచి వెళ్ళి ఓవర్ఫ్లో అయిపోయో లేకపోతే కిందకి వెళ్ళి జనరేటర్ల మధ్యలోంచి వెళ్తాయి కదా నీళ్ళు, అవన్నీ కూడా మన రెగ్యులర్ రివర్ కిందకి వెళ్ళిపోతుంటాయి. అంటే మన విజయవాడ ప్రకాశం బ్యారేజ్కి వెళ్ళిపోతాయి అన్నమాట. ఇంక కింద దీని తర్వాత విజయవాడ ప్రకాశం బ్యారేజే వస్తుంది. దీని పై పక్కనేమో ఇది ఉంటుంది, శ్రీశైలం డ్యామ్. ఒకప్పుడు ఇక్కడ నుంచి నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలంకి, ఎందుకంటే ఈ డ్యామ్ వాటర్ బ్యాక్ వాటర్ అక్కడ దాకా అవుతాయి కాబట్టి శ్రీశైలం వరకు ట్రిప్ ఉండేది. అదే ట్రిప్ అంటే దాన్ని ఏం లేదు, లంచ్ అందులోనే మనం లాంచ్లో వెళ్ళేసి మళ్ళీ తిరిగి రావడం అట్లా పెట్టిండ్రు. ఇప్పుడు మళ్ళీ ఉందో లేదో కూడా తెలియదు నాకు. చాలా బాగుండేది అట్లా ట్రిప్. నేను ఎప్పుడు వెళ్ళలేదు కానీ చాలా బాగుంది. ఇక్కడ డ్యామ్ కనిపిస్తుంది కదా, ఇప్పుడు చూడండి డ్యామ్ అంతా. అసలు యాక్చువల్గా గేట్లు ఎత్తినప్పుడు చాలా చాలా మనకి బాగా కనిపిస్తుంది. మొన్న మేము శ్రీశైలం వెళ్ళిన దీంట్లో ఉంది. ఆల్మోస్ట్ వచ్చేసాము. ఇప్పుడు ఇదే రైట్ సైడ్ కనిపించేదే ఆ టికెట్ బుకింగ్ ప్లేస్ అనమాట. ఇప్పుడు ఇదేమో లాంచ్కి వెళ్ళే దారిది. ఇంకా స్టార్ట్ కాలేదు, వాళ్ళు అనౌన్స్ చేస్తారని చెప్పారు. చాలాసేపు వెయిట్ చేసాము. ఇక్కడ భోజనం అది చేసుకున్నాము, ముందే వచ్చేసాము, లేట్ అవుతున్నారు. కానీ ఫస్ట్ బోట్ వెళ్ళిపోయిందట. అది 9కో 9:30కి ఎప్పుడు వెళ్తుందో తెలియదు కానీ ముందే వెళ్ళిపోయింది అది. మేము వచ్చేటప్పటికే సెకండ్ ఛాన్స్ అనమాట ఇది. అందులో ఎక్కువ రష్ లేదనుకుంటాను. అందువలన వీళ్ళు ఆ బోట్ ట్రిప్స్ తగ్గించారు, షటిలింగ్స్ తగ్గించారు. అదొక కారణం మాకు లేట్ అవ్వడానికి. లేకపోతే ఇప్పుడు అన్నం తిన్నాక కూడా ఇక్కడే తిన్నాము. టికెట్ బుకింగ్ సెంటర్లోనే కింద వైపు అక్కడ స్పేస్ ఉంది, అక్కడే భోంచేసాం. కానీ అది తిన్నా కూడా చాలాసేపు వెయిట్ చేసాం, ఆల్మోస్ట్ 1 అవర్. సో లేట్గా స్టార్ట్ అయిపోయినాము. అందువలన అక్కడ కొండ మీద పోయినప్పుడు కూడా వివరంగా చూడడానికి ఉండదు. ఏదో పోతున్నాము, బోట్లు నీళ్ళలో పోవడము నీళ్ళలో రావడం అనేది ఒక్కటి తప్ప ఇందులో ఇంక పెద్ద వింత వినోదం అంటే ఏముండదు. ఎందుకంటే మ్యూజియం ఎలాగో షూట్ చేయనివ్వరు. సో బోట్లో వెళ్ళడము బోట్లో రావడం అంతవరకే మనం ఎంజాయ్ చేయగలము. డ్యామ్ మీదకి వెళ్తే చాలా బాగుంటుంది, కానీ అవి మనుషులను కూడా వెళ్ళనివ్వట్లేదు. అది ఏంటో మరి. అంటే రకరకాల ఈవెంట్స్ జరిగి ఉంటాయి, మనకు తెలీదు. మనం అప్పుడప్పుడు వస్తాం కదా, రోజు వచ్చేవాళ్ళు కోతి వేషాలు వేస్తూ పైనుంచి దూకడము లేకపోతే ఏదో ఒకటి చేయడం చేసుంటారు. అందువలన వాళ్ళ మనుషులను కూడా పోనివ్వట్లేదు. నడుచుకొని వెళ్ళేకి ఉండేది. అంటే వెహికల్స్ ఆపేసిన తర్వాత లారీలు అన్నీ దీని మీదే వెళ్ళేటివి. కార్లే కాదు, లారీలు కూడా వెళ్ళేటివి దీని మీదే. అటు మాచర్లు వెళ్ళాలంటే ఇటువైపు నుంచి, తెలంగాణ వైపు నుంచి మద్రాసు వెళ్ళే బస్సులు కూడా ఇటు నుంచే వెళ్ళేటివి ఒకప్పుడు. వయా నాగార్జున సాగర్, చెన్నై వెళ్ళేటిది. సో అదన్నీ ఇప్పుడు రూట్లన్నీ మార్చారు, కింద నుంచి చేసుకొచ్చారు. మనుషులు వెళ్ళనివ్వచ్చు, మరి చూడడానికి బాగుంటుంది డ్యామ్ మీద. మరి ఎందుకో తెలీదు అది. లేకపోతే దానికి ఏమైనా టైమింగ్స్ లేకపోతే పర్టికులర్ డేస్లో అది అలౌ చేస్తారా తెలీదు. మొత్తం మీద వెళ్ళడానికి లేదు. ఇక ఇప్పుడు ఓపెన్ చేశారు, మనం బోట్ దగ్గరికి వెళ్తున్నాము. అదేంటంటే నీళ్లు బాగా లోపలికి వెళ్ళిపోయినాయి కదా, ఆ లోపలికి వెళ్ళిపోవడంతో మనం ఎక్కువ నడవాలి అక్కడ దాకా. నీళ్ళు పైన ఉన్నప్పుడు మీకు ఇక్కడ అసలు ఆల్మోస్ట్ టికెట్ కౌంటర్ నుంచి దిగి కొంచెం ముందుకు రాగానే ఇప్పుడు కనిపిస్తుంది కదా లెఫ్ట్లో, అక్కడ దాకా బోట్లు వస్తాయన్నమాట. మన నీళ్ళు లోపలికి పోయిన కొద్దీ మనం బోట్లు కింద ఉంటాయి, ఇంకా కింద కూడా పోతాయి. ఇంకా నీళ్ళు ఇంకా తక్కువ ఉన్నప్పుడు మంచి పీక్ సమ్మర్ అయితే ఇంకా బాగా కిందకు ఉంటాయి. అంటే సమ్మర్ అనే కాదు, రెయిన్స్ తక్కువ ఉన్నాయి అనుకో, ఏ సమ్మర్ అయినా ఏ వింటర్ అయినా నీకు నీళ్ళు ఎక్కువ రెయిన్ లేకపోతే నీళ్ళు ఆ నదిలో నీళ్ళు ఉండవు కదా. ఇవి ఇంకోటి ఏంటంటే ఇవి మంచినీళ్ళు, అంటే నది నీళ్ళు కాబట్టి మంచినీళ్ళే ఆటోమేటిక్, ఉప్పు నీళ్ళు అయితే కాదు. సముద్రం నాగార్జున సాగర్ అంటాం అంతే. సాగర్ అంటే అర్థం ఏంటంటే ఎక్కువ పెద్దగా ఉంది కాబట్టి సాగర్ అనేది వస్తుంది. సముద్రము అంటాం కదా, పెద్దదాన్ని సముద్రం అంటాం. అలాగా డ్యామ్ ఉంది కాబట్టి, ఆనకట్ట ఉంది కాబట్టి నీళ్ళు బాగా ఆగుతాయి. ఇక్కడ ఏంటంటే మీకు ఇక్కడ ఒక చాలామందికి అంటే ఊహలకి, అంటే కొంతమందికి బాగా ఐడియా ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. కానీ ఇది పెద్ద వ్యాలీ, 4000 అడుగులు ఇట్లా కిందకి ఇట్లా ఉంటుంది, పెద్ద వ్యాలీ. ఇవన్నీ కొండల, మనం ఎత్తు మీద ఉన్నామన్నమాట. కిందకు ఉంటుంది నది. ఎక్కడో అది మీకు ఎక్కడ శ్రీశైలంలో
బాగా నీళ్లు లేనప్పుడు పాతాళగంగకి వెళ్తుంటే ఎంత కష్టపడి దిగుతామో సేమ్ అలా ఇక్కడ కూడా అంతకంటే లోతు. శ్రీశైలంలో కూడా అక్కడితో ఆగలేదు కదా, నీళ్లు డ్యామ్ కట్టారు కాబట్టి ఆగినాయి, లేకపోతే ఇంకా వెళ్ళాలి. ఆ డ్యామ్ లేనప్పుడట ఆ నదిలో నీళ్ళ కోసం వెళ్ళేవాళ్ళు కాబట్టి బాగా కిందకి వెళ్ళాలి. అట్లా ఇక్కడ కూడా అంత కింద వరకు. సో ఆ నీళ్ళన్నీ ఆనకట్ట మధ్యలోనే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఇవన్నీ లైఫ్ గార్డ్స్. ఈ లైఫ్ గార్డ్స్ని ఎవ్వరూ వేసుకోలేదు. అదే చెన్నైలో కొంచెం దూరం అది 5 నిమిషాల ప్రయాణము, అది వేసుకోకుండా వాళ్ళు వదలట్లేదు. తమిళనాడు గవర్నమెంట్ కంపల్సరీ, తమిళనాడు టూరిజం కంపల్సరీ ప్రతి ఒక్కరు వేసుకోవాలని. ఇక్కడ ఎవ్వరూ అడగట్లేదు, ఒక మూలకు పడేసి ఉన్నాయన్నీ. అంటే ఏదైనా జరిగినప్పుడే అట్లా అవడమా, లేకుంటే ఎక్కువ రష్ ఉన్నప్పుడు చెప్తారో తెలియదు. నేనైతే చాలాసార్లు ప్రయాణం చేశాను కొండ మీదకి నా బోట్లో, ఎప్పుడు నన్ను వేసుకోమని అడగలేదు. కానీ జనం ఉన్నప్పుడే ఇక్కడ ఎంటర్టైన్మెంట్ బాగుంటుంది. అంతా డ్యాన్సులు చేస్తారు, వాళ్ళు కూడా ఎంటర్టైన్ చేస్తారు. అక్కడ ఒక గైడ్ లాగా ఉంటాడు, అతను అంతా అందరినీ పలకరిస్తూ వివరాలు చెప్తూ బాగుంటారు. అంటే రోజులు గడిచిన కొద్దీ ఎందుకో కొన్ని విషయాల్లో ప్రభుత్వాలు అశ్రద్ధ చేస్తున్నాయి. యాక్చువల్గా టూరిజం ఇంకా ఎంకరేజ్ చేయడానికి బయట నుంచి వచ్చేటప్పుడు, కాకపోతే బాగా రష్ ఉన్నప్పుడు మరి ఉంటుందేమో తెలీదు. నాకు ఇదివరకు వచ్చినప్పుడు మాత్రం అంత పాటలు పాడించడము, లేకపోతే పాడడము, వీళ్ళు ఎవరు డ్యాన్సులు చేయడం, ఇవన్నీ బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు ఈ జర్నీలో అనమాట. ఎందుకంటే బోట్లో వెళ్తున్నప్పుడు ఇంకేముంటుంది, నీళ్లు, జస్ట్ ఇంట్రెస్ట్గా ఉన్నవాళ్ళు వాటర్ చూస్తూ ఉంటారు. ఈవెన్ నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ వాటర్ అంటే, బాగా ఈదుతాను నేను, బాగా ఈత కొట్టడం రోజంతా కూడా నీళ్ళలో. ఇప్పుడు నిజానికి ఇక్కడ నుంచి వదిలితే ఈత అంటే మొసళ్ళు అవి ఉన్నాయేమో తెలియదు, కానీ ఆ కొండ నాగార్జున కొండ వరకు నేను ఈతగలను. నేను 100% చెప్తున్నా కదా, నేను డే అంతా కూడా ఒడ్డుకు చేరకుండా ఈత కొట్టే కెపాసిటీ నాకుంది. నేను బాగా ఈత కొట్టేవాడిని. లోపల అండర్ వాటర్ వెళ్తే కూడా 3 నిమిషాల కంటే బతకలేరు, నీళ్ళు గాలి లేకపోతే అని డాక్టర్స్ చెప్తారు, సైన్స్ చెప్తుంది. నేను 4 నిమిషాలు కూడా నీళ్ళలో ఉన్నాను. అది అంటే అలా ఊపిరి బిగబట్టి పట్టుకున్నాను. అలా నా 4 minutes నీళ్ళలో ఉన్నాను నేను లోపలికి వెళ్ళి, బావుల్లో, నదుల్లో కాదు బావుల్లో. సో అంటే ఇవేంటంటే నదికి బావులకి తేడా ఏంటంటే, బావులు ప్రెషర్ తక్కువ ఉంటుంది, ఇది ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, వాటర్ ఎక్కువ. సముద్రంలో అడుగుని పోయిన కొద్ది ఇంకా ప్రెషర్ ఉంటుంది. సో అలాంటివన్నీ ఉంటాయి. బ్యూటిఫుల్ సన్షైన్, చాలా బాగుంది. అంటే అప్పుడు వాటర్ చూసారా, లోతు వచ్చేటప్పటికి ఆ బ్లూయిష్నెస్ వచ్చేసింది, డీప్. ఇది ఇక్కడ కూడా చిన్న చిన్నగా అలలు వస్తుంటాయి, అప్పుడు మీకు తెలుస్తుంది. బోట్ ఇట్లా ఊగుతుంది చూడండి. అప్పుడు ఇంకా ఒకటి రష్యన్ది ఒకటి ఉండేది, దాన్ని జరియా అనేవాళ్ళు. అది స్పీడ్, దానికి టికెట్ ఎక్కువ ఉండేది. దాంట్లో వెళ్తే ఫాస్ట్గా వెళ్ళిపోవడం అనమాట. 1/2 అవర్లోనూ 20-25 minutesలో వెళ్ళిపోయేది అది అక్కడికి. ఇప్పుడు మేబీ 1 hour, బట్ 1 hour 15 minutes పడుతుంది అనుకుంటా, 15 kilometers రఫ్లీ. నేను కరెక్ట్గా నాకు తెలియదు, కానీ అంటే వాటర్లో నాటికల్ మైల్స్ అంటారు కదా, నాటికల్ మైల్స్లో కొలుస్తారు వాటర్లో ప్రయాణించేటప్పుడు. మనకి దీనిలాగా కాదు, మన రోడ్డు మీద ఒకలా ఉంటుంది, నీళ్ళల్లో వెళ్ళేటప్పుడు ఇంకొకలా ఉంటుంది. రష్ తక్కువ ఉంది కాబట్టి కేరింతలు గోల లేదు. ఏదో ఆ బోటు యొక్క రోరింగ్ సౌండ్ నేను అంతా న్యూట్రల్ చేసేసాను. కంప్లీట్ అవుట్ సైడ్ ఎయిర్. మా వాళ్ళంతా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మా రిలేటివ్స్ వచ్చారు మాకు అనంతపురం నుంచి. సో వాళ్ళు బాగా, పిల్లలు అంతా కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ ఆ దూరంగా కనిపించేదే మీకు ఆల్మోస్ట్ ఇది మన డ్యామ్ యొక్క వెనక భాగం. ఈ నీళ్ళలో మనకి దూరం తెలీదు, అదేంటంటే అది చిన్నగా కనబడుతుంది, కానీ అక్కడ పెద్ద అటువైపు నుంచి చూస్తే ఎన్ని గేట్లు, ఎంత పెద్దగా ఉంటుందో అది అవతల నుంచి. ప్రయాణం చేయడం అన్నది అందరు పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారంటాం, కానీ పెద్దవాళ్ళకు కూడా ఇష్టం, నాకు కూడా ఇష్టమే ఇలా వాటర్లో జర్నీ చేయడం అన్నది. అది ఎందుకో, ఈవెన్ ఎందుకు 2 ఏళ్ళు పిల్లవాడు లేకపోతే 1 year బేబీ కూడా బకెట్లోనో లేకపోతే చిన్న టబ్లోనో నీళ్ళు పెట్టి అక్కడ వదిలితే ఆ నీళ్ళలో ఎక్కువ వాడతారు. అది ఉమెన్ నేచర్ అంతే, అది
చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. ఇక్కడ ఏంటంటే కొంచెం భయం, అంటే నీళ్ళు ఈత రాని వాళ్ళకి ఈ యొక్క హ్యూజ్ వాటర్ చూసేటప్పటికి కొంచెం భయం ఉంటుంది. సముద్రంలో అయితే ఇంకా ఎక్కువ. అక్కడ వామిటింగ్ చేసుకుంటారు సముద్రంలో. ఫస్ట్ టైం మీరు బోట్ ఎక్కారంటే మ్యాక్సిమమ్ మీరు చాలామందికి వామిటింగ్ అవుతుంది. అది ఊగుతుంటుంది ఇట్లా ఊగుతుంటే పెద్దగా ఊగుతాయి అన్నమాట. అవి బాగా లోతుంటుంది, హెవీ, వేల కొద్ది కిలోమీటర్లు ఉంటుంది కాబట్టి. నాగార్జున కొండ చేరుకున్నాము. ఆల్మోస్ట్ ఇక మనం ఎక్కాల పైకి. కొద్దిగా నీళ్ళు తక్కువ ఉన్నాయి కదా, అందుకని నీళ్ళు ఫుల్గా ఉన్నప్పుడు ఎక్కువ ఎక్కే అవసరం ఉండదు. నీళ్ళు తక్కువ ఉన్నప్పుడు మాత్రం బోట్ దిగాక మీరు మెట్లు ఎక్కడం కానీ లేదా ర్యాంపింగ్ లాగా ఇలా వేశారు. ఇప్పుడు ఒకప్పుడైతే రాళ్ళల్లో కష్టపడి ఎక్కేవాళ్ళము. ఒకటి మెట్లు ఉండేటివి, రాళ్ళతోటి మెట్లు ఉండేటివి. రకరకాలుగా నేను చాలాసార్లు వచ్చాను ఇక్కడికి, నాగార్జున సాగర్కి చాలాసార్లు వచ్చాము. చిన్నప్పుడు స్కూటర్ వేసుకొని వచ్చాము, తర్వాత కార్లో వచ్చాము మెనీ టైమ్స్. చిన్న పిక్నిక్ అవుట్ బయటకు వెళ్ళాలనుకుంటే సిటీలో ఉంచి నా నియరెస్ట్ ఎంజాయబుల్ ప్లేస్ అంటే నాగార్జున సాగర్. మంచిగా అన్నీ చేసేసుకొని వచ్చేవాళ్ళము. ఇదంతా నడవాలి అక్కడ దాకా. ఇన్సైడ్ మ్యూజియం వీ నీడ్ ఎ పర్మిషన్ ఫ్రమ్ ది సెంట్రల్ గవర్నమెంట్, సో వీ కెనాట్ టేక్ ది వీడియో ఇన్సైడ్. ఫ్రమ్ అవుట్ సైడ్ వీఆర్ you can show nothing wrong in it, and there is a little bit like a fort here. You can see the fort with rough stones. They built it rough stones all there are, but even though they are beautiful, చాలా బాగా కట్టారు కోట లాగా. ఇవన్నీ early 3rd century, early 2nd century, రెండో సెంచరీలోను 3వ సెంచరీలోను కట్టినవి. చాయ్ బోత్ చాయ్ అవి. సో మామూలు రాళ్ళతోటే అవి ప్రాపర్గా మలసి కట్టడం అలా ఏం లేదు. రాయి ఎట్లా ఉంటే అట్లా పెట్టుకుంటూ వచ్చారు. ఈవెన్ దో మంచి గ్రిప్ ఉండి ఇది ఏళ్ల తరబడి, అంటే వేల సంవత్సరాలు అవి అట్లే పడిపోకుండా ఉంటాయి. వాళ్ళు అలా అరేంజ్ చేసుకుంటూ వచ్చారు. ये देखो जस्ट ये कैसा है, जस्ट ये प्रॉपर शेप नहीं है मगर फिर भी ये अच्छा years together, centuries, 100 years, 200 years, they won't spoil. They are not using in between the cement or in between anything like. So we are going back now. It's a return journey. వెనక్కి వెళ్ళిపోతున్నాము. బోట్ అక్కడ ఆగి రెడీగా ఉంది వెళ్ళడానికి. కానీ భయంకరమైన ఎక్స్పీరియన్స్. ఎండలో మాడిపోతుంది. बहुत धूप है, धूप में बार्निंग छोटा दिख रहा बोट. ये गोप्रो में वाइड एंगल है ना, ये दट्टू साइकिल मोड पे है. छोटा दिखता हो दूर से, दूर दिखेगा. अगर छोटा है तो भी, नज़दीक है तो भी दूर दिखता वाइड एंगल में. वही या इट्स a beautiful thing here. Maybe what's called look like a rock garden. Seems to be rock garden. They made it nicely. They composed. Yeah, they made it, you know. It's not artificial. Yeah, this is artificial. That is natural. They merged it. Even layers. The layers are different layers. A hill and water. A combination. చాలా బాగుంది. बहुत अच्छा लग रहा. Boat has started. It's moving. నీరు కోర్స్కి అక్కడ సూర్యగుండాలాగా ఎలా తిరుగుతున్నాయి చూడండి. చాలా బాగుంది. కానీ గోప్రోలో అంతా ఇదిగా రాదు, ఇంతగా అనిపిస్తుంది. చాలా బాగుంది. ఏమంటే ఎండాకాలం కాబట్టి
పచ్చదనం కరువు అయింది. ఎండాకాలం వల్ల పచ్చదనం లేదు. ఒకవేళ వానలు వచ్చినా ఈ రాళ్ళల్లో ఏం పెద్ద గడ్డి కనపడదు, కానీ కనీసం ఆ చెట్లన్నీ హెల్తీగా గ్రీన్గా కనపడేవి. అన్నీ ఎండిపోయి ఆకురాలి అలాగే ఉన్నాయి. ఆ టెరైన్ అంతా కూడా చాలా పచ్చగా ఉంటుంది. ఇంజన్ పొగ ఉండడం వల్ల ఇక్కడ పొగ నాయిస్, లాట్ ఆఫ్ నాయిస్ ఉంది. మన హెల్ప్లెస్, మనం ఏం చేయలేము. చాలా బాగుంది. We reached the station. వచ్చేసాము. నాగార్జున సాగర్ యాత్ర అయిపోయింది. నాగార్జున కొండ యాత్ర, నాగార్జున సాగర్ యాత్ర కాదు, నాగార్జున కొండ యాత్ర అయిపోయింది. We reached that destination. The last point. हो गया. अभी अगर टाइम मिले तो एत्तिपोतला, नहीं तो फ्रंट ऑफ द डैम. We'll go to the front of the dam and we'll take some photographs. We'll see that how it is. ఇది లాంచ్ స్టేషన్ అని రాస్తుంది. అక్కడేమో ఎల్లు పడిపోయి కిందకి వేలాడుతుంది. లాంచ్ స్టేషన్ అట. అదే లాంచ్ ఉంది కాబట్టి లాంచ్ స్టేషన్ అంటున్నారు. అయిపోయింది నాగార్జున సాగర్ విజిట్. బాయ్ బాయ్ నాగార్జున సాగర్. సిజా we cannot see the dam against light, but it is look like a sill hout. The sill hout seen the dam. Last time I think I explained that also. I will attach along with this. దాన్ని కూడా ఇక్కడ అటాచ్ చేస్తాను. లాస్ట్ టైం బాగుంది. అప్పుడు ఆ రోజు మేఘాలు ఉన్నాయి. ఈరోజేమో చాలా విస్తృతంగా చూస్తున్నాడు సూర్యుడు. చాలా భయంకరంగా ఉన్నాడు. సాయంత్రం 5:30 అయినా కూడా. ఇది ఆ బ్రిడ్జ్, మనం వచ్చిన బ్రిడ్జ్, ఇప్పుడు పోయే బ్రిడ్జ్ కూడా అదేను. ఈ రోడ్డు తిన్నగా ఎత్తిపోతలకి వెళ్తుంది. ఇది పాత బ్రిడ్జ్ కూలిపోయింది. అప్పట్లో నేను అనుకుంటాను డ్యామ్ కట్టేటప్పుడు అయినా ఉండాలి, డ్యామ్ కంటే ముందు కృష్ణానది దాటడానికైనా ఈ బ్రిడ్జ్ ఉండి ఉండాలి. మనకు దీని గురించి సరైన ఇన్ఫర్మేషన్ మన దగ్గర లేదు. ఏ క్యా హై పురానా బ్రిడ్జ్ जो ये ब्रेक हो गए ना, ये डैम का कंस्ट्रक्शन का टाइम पे, नहीं तो इसका पहले भी रास्ता नदी पार करने के लिए भी होगा. आई डोंट नो दैट. अगेंस्ट धूप बहुत ज़्यादा है ना, सो 5:30 हो गया, मगर फिर भी डैम नहीं दिख रहा बिकॉज ऑफ सनलाइट, हेवी सन इनसाइड द लेंस, so like that. So this side is a beautiful place. You can see the bluish sky, water, the Krishna river water, and నది కా కినారే. బ్యూటిఫుల్, చాలా బాగా ఉంది. ఐ థింక్ దీని తర్వాత మనం ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళిపోవాలి, లేదంటే ఎత్తిపోతలకు ట్రై చేస్తాము. చూద్దాము, టైం సరిపోతే అప్పుడు ఎత్తిపోతలు కూడా పోయి అక్కడ వాళ్ళు ఏంటంటే కెమెరాలు అలౌ చేయడము లోపలికి అనేది చెప్తారు వాళ్ళు.